అందరికీ నమస్తే అండి. బూతు చూసినా తప్పే, బూతు చూపించినా తప్పే, బూతు మాట్లాడినా తప్పే. అది సినిమా ఫంక్షన్లో కావచ్చు, రియాలిటీ షోలో కావచ్చు, రియల్గా కావచ్చు, జబర్దస్త్ లాంటి షోలో కావచ్చు, ఎక్కడైనా సరే అలా బూతు చూపించాలి అనుకుంటే, సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో కానీ చూపించాలి అనుకుంటే క్లియర్లీ ఏ సర్టిఫికేట్ వేస్తారు. కానీ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ లేనివే బూత్ షోలు చాలా ఓపెన్గా నడుస్తున్నాయి. మనకి చర్చ పెట్టాలి అనుకున్నప్పుడు, మేము సమాజాన్ని ఉద్ధరిస్తాము, మేము సమాజ ఉద్ధారకులము, మేము ఉత్తములము అని అనుకున్నప్పుడు, చర్చ పెట్టాలి అనుకున్నప్పుడు రోజుకు ఒక 100 రకాల బూత్ కాంట్రవర్సీలు మన తెలుగు రాష్ట్రాల్లో మన బుల్లితెర మీద, అంటే జబర్దస్త్ షోలో చూపించేది కావచ్చు, ఆ ఢీ షోల్లో ఉండేది కావచ్చు, రకరకాల వేదికల మీద జరిగేది కావచ్చు, కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూలు, నీకు అది జరిగిందా అని చెప్పి డాష్ పెట్టడం, ఇవన్నీ బోల్డ్ ఇంటర్వ్యూలు జరుగుతాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, కొంతమంది సెలబ్రిటీల ఇంటర్వ్యూలు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని చూసే ఎంజాయ్ చేస్తారు చాలామంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాకర్ ఉన్నారు కదా, ఈటీవీ ప్రభాకర్ అంటారు. ఆయన వాళ్ళ కుమారుడు చంద్రహాస్ ఆల్రెడీ ఒక సినిమా తీసినట్టున్నాడు. ఇది 2వ సినిమా, బరాబర్ ప్రేమిస్తా. ఆ కుర్రాన్ని యాటిట్యూడ్ స్టార్ అంటారు. అంటే వాడి యాటిట్యూడ్ అది కొంచెం భిన్నంగా ఉంటుందిలే. సో ఆ కుర్రాన్ని మొన్న బరాబర్ ప్రేమిస్తా సినిమా ఈవెంట్లో భాగంగా ఆయన స్టేజ్ మీద పాట పాడాడు. ఆ పాటలో ఈ బూత్ పదాలు కొన్ని ప్రయోగించాడు. నిజానికి లిరిక్ వేరేలా ఉంటుంది. ఆ లిరిక్ని జస్ట్ ఒక లైన్ మార్చి కాస్త స్పైసీ మసాలా జోడించి ప్రయోగించడంతో అది బాగా వైరల్ అయింది. బాగా కొత్త కాంట్రవర్సీకి దారితీసింది. అరే, పబ్లిక్గా ఓపెన్ డయాస్ మీద బూత్ పాడటం ఏంటి, బూత్ పాట పాడటం ఏంటి అని చెప్పి చాలామంది నెటిజన్లు, నెట్ యూజ్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా కుర్రాళ్ళు ఉంటారుగా, పని పాట లేని వాళ్ళు ఉంటారు, పని ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ కాంట్రవర్సీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని వెతికి మరీ చూసిన వాళ్ళు ఉంటారు. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, దీని మీద వేములపల్లి అశోక్ జర్నలిస్ట్ ఏం మాట్లాడాడు, అతనికి చంద్రహాస్ ఏం కౌంటర్ ఇచ్చాడు, దీని మీద వేములపల్లి అశోక్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని చంద్రహాస్ మీద ఎందుకు కేసు నమోదైంది, ఇదంతా కూడా చాలామంది స్టడీ చేసే ఉంటారు. సో ఓవరాల్గా ఈ కుర్రాడు బూత్ మాట మాట్లాడాడు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ చక్రవర్తి, నేను ఆ ఈవెంట్ నుంచి వచ్చేద్దాం అనుకున్నాను, అది నాకు నచ్చలేదు, సో అండ్ సో అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాన్ని వేములపల్లి అశోక్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు, తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి ఇది తప్పు, ఇలా ఉండకూడదని చెప్పి తప్పుపడుతూ ఒక వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. దాన్ని ఈ చంద్రహాస్ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి 24 గంటల్లో నాకు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తా అనేటట్టు వార్నింగ్ ఇచ్చేలా రివర్స్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇతను బెదిరిస్తున్నాడు ఓపెన్గా అని చెప్పి వేములపల్లి అశోక్ వెళ్ళి కంప్లైంట్ చేశాడనమాట అశోక్ గారు. ఇవన్నీ ఇలా రకరకాల కాంట్రవర్సీలు జరుగుతూ వచ్చాయి. అయితే చంద్రహాస్ చేసింది తప్పే, దాన్ని ఎవరు సమర్థించరు. ఓపెన్గా మేబీ సినిమా ప్రమోషన్ కోసం, ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా అనేది ఒకటి ఉందని, దానిలో చంద్రహాస్ అనేవాడు హీరో అని ఎవరికి తెలుస్తుంది? మామూలుగా ఈవెంట్ జరిగితే ఎవరు మాట్లాడుకోరు కదా, ఏదో ఒక గొడవ జరిగితేనే కదా మాట్లాడుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సబ్జెక్ట్ రావాలి అంటే, ఒక హ్యాష్ ట్యాగ్ రావాలి అంటే, ఇప్పుడు 3 రోజుల నుంచి బరాబర్ ప్రేమిస్తా లేదా చంద్రహాస్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. అలా వైరల్ అవ్వాలి అంటే అక్కడ ఏదో ఒక మసాలా స్పైసీ కాంట్రవర్సీ ఉండాలి. ఆ కాంట్రవర్సీని వీళ్ళు క్రియేట్ చేశారు, సృష్టించారు. ప్యూర్లీ వాళ్ళు సినిమా ప్రమోషన్లో భాగమే అనుకోవచ్చు, వాళ్ళు స్క్రిప్టెడ్గానే అనుకోవచ్చు, ఉద్దేశపూర్వకంగానే అలా చేశారు. గొడవ అయితే అవని మన సినిమాకి అదో ప్రమోషన్గా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఇది ఇప్పుడు ట్రెండ్ అనమాట. చిన్న చిన్న సినిమాలు జనంలోకి వెళ్ళాలి, వాళ్ళ సినిమా పేరు తెలియాలి, ఫ్రీ పబ్లిసిటీ రావాలి అంటే ఏదో గొడవ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి సోషల్ మీడియాలో అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. దానిలో భాగంగా ఆయన అలా చేసి ఉండొచ్చు కాక. కానీ నేను ఇక్కడ చంద్రహాస్ని సమర్థించను. కానీ సోకాల్డ్ ఈ మేధావులు, జర్నలిస్టులు వీళ్ళందరూ చంద్రహాస్ని తప్పుపడుతున్నారు కదా. అతన్ని తప్పు పట్టే కంటే ముందు ఈ రియాలిటీ షోల్లో వస్తున్న బూతులు తప్పు పట్టండి. అతను ఓపెన్గా మాట్లాడాడు, చాలామంది చాలా చండాలంగా చూపిస్తారు, దాన్ని తప్పు పట్టండి. డబుల్ మీనింగ్ మాటలు, చాలా దారుణంగా డబుల్ మీనింగ్లు మాట్లాడతారు, దాన్ని తప్పు పట్టండి. ఇది గత కొంతకాలంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ కల్చర్ పెరిగిపోతుంది. చాలా చెత్త కల్చర్ వచ్చేసింది.
ఒక కామెడీ షో అయినా బూత్ ఉండాల్సిందే, ఒక రియాలిటీ షో అయినా బూత్ ఉండాల్సిందే, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా బూత్ ఉండాల్సిందే. బూత్ లేనిదే సీన్ ఉండట్లేదు. అది వెబ్ సిరీస్ అయినా బూత్ ఉండాల్సిందే, సీరియల్ అయినా బూత్ ఉండాల్సిందే, ఎలాగైనా సరే. సో ఇప్పుడు అలా తయారైంది, సోషల్ మీడియా అలా తయారైంది. వాళ్ళకి కాంట్రవర్సీ కావాలన్నప్పుడు, పబ్లిసిటీ కావాలన్నప్పుడు ఇటువంటి పనికిమాలన్నీ చేస్తున్నారు. సో నిజంగా సమాజ ఉద్ధారకులు, మేధావులు ఉంటే ఈ ఒక్కడి మీద నోరేసుకొని పడిపోకుండా, ఈ ఒక్కడినే ఖండించకుండా, జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఖండించండి. మొత్తం ఎక్కడ ఇలా జరగడానికి వీల్లేదు, ఇదిగో ఈ కుర్రాడు ఇలా ఉన్నాడు అని ఇతను ఉదాహరణ చేస్తూ మరో 10 ఉదాహరణలు తీసుకోండి. సో అప్పుడు అన్నింటినీ కట్టడి చేయండి, అది బాగుంటుంది. అంటే మేధావులకు ఎలాగో నోళ్ళు ఉన్నాయి కాబట్టి, ఎలాగ టైం కూడా ఉంది కాబట్టి, పని పాట లేకుండా సోషల్ మీడియా వాడుతూ స్పందించే చైతన్యం ఉంది కాబట్టి, వీలైతే అన్నింటినీ కూడా పోసగుచ్చి ఒక హారంగా చేసి, ఇదిగో ఈ షోలో ఇలా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు, అక్కడ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని మొత్తం అన్నింటినీ చేస్తే, వాటన్నింటి మీద యాక్షన్ తీసుకోవడానికి అవసరమైతే ఇదిగో పబ్లిక్ డయాస్ మీద ఇది వాడకూడదు, ఒకవేళ ఈ పదం వాడతాము అనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, లేదా దానికోసం ఒక చట్టం రావాలనేటువంటి ఫైట్ చేయండి. అంతే తప్ప ఊరికే ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి అతని మీద నోరేసుకొని పడిపోవడం, అతన్నే టార్గెట్ చేయడం, నిజంగా చిన్న వాళ్ళుగానే చూడాలి. ఎంతో భవిష్యత్తు ఉంది, ఇప్పుడిప్పుడే యాక్టింగ్లోకి వచ్చాడు ఆయన, కొంచెం వేడి రక్తం ఉంటుంది, అలా మాట్లాడాడు. అలా మాట్లాడడం తప్పు అయితే తప్పు పడడం వరకు ఇబ్బంది లేదు, కానీ టార్గెట్ చేయడం తప్పు. పర్సనల్గా వెళ్ళి టార్గెట్ చేయడం ఇంకా తప్పు. అదే ఎక్కువ జరుగుతుంది, పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో చూసుకుంటే. థ్యాంక్ యూ.